పొట్టకూటి కోసం జీవాలని సాదుకొని బతుకుదామనే ఉద్దేశంతోని పెనుబాడు మండలం నుంచి నల్గొండ జిల్లా పోయి అక్కడ మేత మేపుకునే క్రమంలో పెద్ద ఎత్తున కూడా సుమారు 300 జీవాలు కూడా మృత్యువాత పడడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద టీఆర్‌పీ ప్రధాన కార్యదర్శి వట్టి జయన్నయ్య గారి ఆధ్వర్యంలో మాత్రం మొత్తం రైతులు ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో వాళ్ళతో పాటు టీఆర్‌పీ నాయకులు కూడా రావడం జరిగింది. జిల్లా కలెక్టర్‌ని కలవడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో వారి మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఎట్లా ఏమైంది? అసలు మీది ఏ ఊరు? మీ ఎన్ని చచ్చిపోయాయి? వలన చెప్పు. మేము గొర్రెల జీవాలు పట్టుకొని భార్య పిల్లల కుటుంబం పట్టుకొని సాగుతామండి. ఆ జీవాలు ఉంటే మేము బతకగలుగుతాం. మాది పెన్మాడు మండలం, దోసపాడు, అన్నారం వాళ్ళు కొంతమంది, సింగిడిపాలెం, అనంతారం, ముకుందాపురం వీళ్ళందరూ కలిసి ఒక 8 మంది కలిసి జీవాలు మేపుకుంటా యామలపల్లి మండలానికి పోయి అక్కడ మేపుకోవడం జరిగింది. అక్కడ జీవాలు చనిపోవడం అయిపోయినాయి. ఒక దమ్ము 100, ఒక దమ్ము 100, 300 జీవాలు చనిపోయినాయి. ఇప్పుడు దాకా తెస్తున్నాయి. 4వ తారీఖు కాంచి మొదలేస్తే ఇప్పుడు ఇలా 9వ తారీఖు అండి. 9వ తారీఖు కాంచి కూడా ఇక్కడ నడచడం జరుగుతుంది. ఎందుకు చచ్చిపోయాయి? కారణం ఏందనుకుంటున్నారు? కారణం అనేది రైతులు పొలాలు కోసిర్రు. ఆ ఒడ్లు తినటం అయింది. ఆ ఒడ్ల మీద ఉన్న మందు ఎఫెక్షన్ అయ్యి కూడా గొర్రెలు గడిపోవడం అయింది. యామలపల్లి డాక్టర్లు గాని, ఇప్పుడు మాగులపల్లి డాక్టర్లు గాని, మళ్ళీ తిప్పర్తి డాక్టర్లు గాని, తిప్పారం డాక్టర్లు గాని అందరూ రావడం జరిగింది. ఇంజక్షన్లు వేయడం కూడా చచ్చిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా కూడా రావడం జరుగుతుంది. మా నల్గొండ నుంచి కూడా ఇక్కడికి సూర్యాపేట జిల్లాకు పొమ్మన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కాడికి వచ్చినాం. జాయింట్ కలెక్టర్ కూడా కలిసడం జరిగింది. వట్టి జానయ్య గారు గాని, అంజన్న గారు గాని వాళ్ళ తోడుగా మేము వచ్చి కూడా అప్లికేషన్ పెట్టమని అందరు రాపిచ్చి పేరు రాపిచ్చినాం. మా జీవాలు చనిపోవడం అయింది. మీ పేదవాళ్ళం, మీరు గవర్నమెంట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మరి మీ పెద్ద పెద్ద సార్ కాదు మాకు సాయం చేయాలి. దయచేసి మా మీద కూడా పిల్లలు కలవలం కుటుంబం అయి ఉంటే మేము బతకగలుగుతాం, లేకుంటే మేము బతకగలవండి. మాకు భూములు పుట్టలు లేవు. ఏమైనా జీవాల మీదనే మా బద్దెరు అవి లేదు, మేము బతకలేమండి. మీరు దయచేసి మాత్రం మమ్మల్ని కొంచెం మీరు చేయాలి, మాకు సాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే. మనం చూస్తున్నాము ఇప్పుడు ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో ఆయన ఆవేదన చూస్తున్నాము. అయితే ఇప్పటికి గొర్రెలు చచ్చిపోయి కూడా వారం పరువెత్తినా కూడా ఏ పార్టీ నాయకుడు కూడా వాళ్ళని ఇప్పటి వరకు ఓదార్చిన సంఘటన లేదు. వాళ్ళకు న్యాయం చేద్దామన్న దాఖలాలు లేవు. కానీ టీఆర్‌పీ ప్రధాన కార్యదర్శి వట్టి జయన్నయ్య గారు మాత్రం దీన్ని ఎమ్మటే స్పందించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు పరామర్శించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది. అసలు ఎట్లా దీన్ని చూస్తున్నారో వారు మాట చెప్పండి. ఎట్లా చూస్తున్నారు? మీరు ఎట్లా ముందుకెళ్ళిపోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సూర్యాపేట జిల్లాలో పెన్బాడు మండల పరిధిలో ఉండబడినటువంటి అనంతారం, సింగిరెడ్డిపాలెం, అన్నారం గ్రామాలకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లు మరి ఇక్కడ గొర్రెలకు మేత దొరకనటువంటి పరిస్థితిలో మరి ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉండబడినటువంటి వివిధ గ్రామాలకు వెళ్ళి మేపుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నది. అందులో భాగంగానే వేములపల్లి మండల పరిధిలో మరి మేపులకు వెళ్ళినటువంటి సందర్భంలో మరి ఈ మధ్య కాలంలో అనేక రకాల పంటల మీద కొడుతున్నటువంటి మందుల వైఫల్యంతో మరి వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండా మేపుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ యొక్క పంటల్లో ఉండబడేటువంటి పచ్చగింజ మరి ఎల్లో కలర్ రావడానికి మరి దురుద్దేశంతోనే ఈ పెస్టిసైడ్ కంపెనీల యొక్క మందుల తయారీతోనే అక్కడ ఉండబడినటువంటి వరి కోసిన తర్వాత కొయ్యకాలలో పాయిజన్ అట్లానే ఉండిపోవడం వల్ల మరి అక్కడ మేపులకు పోయినటువంటి సుమారు 5-6 మంది గొర్రెల కాపర్ల యొక్క గొర్రెలు సుమారుగా 50 గొర్రెలు అంటే ఒక్కొక్కరి 50 చొప్పున 300 పైచిలు గొర్రెలు మరి మరణించడం జరిగింది. మరి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల వృత్తి గొర్రెలు మేపుకోవడం, వాళ్ళకు ఉండబడినటువంటి ఏకైక ఆధారం ఆ యొక్క గొర్రెలే. మరి అకస్మాత్తుగా వాళ్ళకు ఉండబడినటువంటి గొర్రెలన్నీ మరణించడంతో ఆ కుటుంబాలన్నీ వీధిన పడి మరి ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితిలో మరి అనేక రకాల గగ్గోలు పెడుతూ మరి ఆ ఊళ్ళల్లో ఉండబడినటువంటి పేద ప్రజలందరూ మరి ఏడుస్తున్నటువంటి సందర్భంలో మా దృష్టికి వచ్చిన మరుక్షణమే పోయి అక్కడ పరిశీలించడం జరిగింది. వాస్తవంగా ఆ యొక్క పెస్టిసైడ్ మందు వల్ల జరిగిందనేటటువంటిది వాస్తవం. కానీ ఇక్కడ ఉండబడినటువంటి గొర్రెల కాపర్లకు మరి ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడం, మరి ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడం, అంతేకాకుండా ఇక్కడ ఉండబడినటువంటి పాలకులంతా కూడా అగ్రవర్ణాలు కావడంతో మరి ఈ పేద ప్రజల యొక్క కష్టాలని వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి వాస్తవం కూడా కనిపిస్తా ఉంది. అందుకనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ కలెక్టర్ గారు హ్యుమానిటీగా మరి ఆ యొక్క రైతుల పక్షాన ఆలోచన చేసి మరి వాళ్ళకి ఏదైనా పారితోషికాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోనే మరి ఈనాడు గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరి విజ్ఞాపన పత్రాలు కూడా ఆ యొక్క గొర్రెల కాపర్లందరినీ తీసుకొని వచ్చి అందించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి చేతనైనటువంటి సాయం అందించడానికి వారి యొక్క సుముఖతను వెల్లడించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు గొర్రెలు చావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గొర్రెలను కాపాడుకునేందుకు ఎక్కడెక్కడో జిల్లాలు దాటి కూడా సరిహద్దు దాటి కూడా వీళ్ళు ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలో కూడా మృత్యువాత పడుతున్నారు ఎవరు గొర్రెల కాపరులు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అది? అయితే వాస్తవంగా ఇక్కడ 70-80 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో మరి ఈ రాష్ట్ర జనాభాలో 1-2-3% ఉండబడినటువంటి పాలకుల్ని మరి వాళ్ళ ఇక్కడ ఉండబడినట్టు మెజార్టీ ప్రజలందరూ కూడా అగ్రవర్ణాలని పాలకులుగా ఎన్నుకోవటమే ఈ ప్రాంత ప్రజల యొక్క మరి తప్పిదంగా
గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 3-4% లేనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉండి సగానికి పైన ఉండబడినటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 97% ఉండబడినటువంటి ప్రజల కష్టాల్లో ఏమాత్రం కూడా భాగస్వాములు కావట్లేరు అనటానికి నిదర్శనమే. మరి వాళ్ళ 300 గొర్రెలు చనిపోయి 10 కుటుంబాలు రోడ్డున పడితే ఇప్పటి వరకు మరి ఓడిపోయిన ఆయన కానీ గెలిచిన ఆయన కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా అగ్రవర్ణాలే. కాబట్టి మరి వీళ్ళకు ఆ పేదల యొక్క కష్టాలు కనపడట్లేదు. అంతేకాకుండా ఇక్కడ ఉండబడినటువంటి కుల వృత్తులని నిర్లక్ష్యం చేయడంతో ఈ గొర్రెల మేకలు పెంపుకునేటటువంటి వాళ్లకు ఇక్కడ ఉండబడినటువంటి గుట్టలు బంచరాయి భూములు కేటాయించి మరి వాటికి యొక్క పశుగ్రాసాన్ని అందించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ యొక్క పశువులకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో మరి అదే వృత్తిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి వచ్చే సందర్భం అనేక సందర్భాల్లో రోడ్డు యాక్సిడెంట్లలో కావచ్చు, అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలను కోల్పోవడం, వాళ్ళ యొక్క జీవన ఆధారమైనటువంటి గొర్రెలను కోల్పోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడైతే మెజారిటీ ప్రజల నుండి మరి పరిపాలించేటటువంటి నాయకులు వస్తారో ఈ ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసు కాబట్టి ఈ ప్రజలకు జరిగేటటువంటి కష్ట నష్టాల మీద అవగాహన ఉండి మరి వాళ్ళ యొక్క పాలన కొనసాగుతుంది. కానీ మరి ఇలాంటి 3-4% లేనటువంటి వర్గాలని మనం అధికారానికి అందించడం వల్ల మరి అది మన తప్పిదంగా గుర్తించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వాలు దిగొచ్చి ఈ పేద ప్రజల కష్టాలని తీర్చకపోతే ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజార్టీ ప్రజల యొక్క కష్ట నష్టాల మీద మరి ఆలోచనలతోనే అనేక సందర్భాలు అనేక పోరాటాల ద్వారా వాళ్ళకు మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలోనే మరి ఇవాళ కూడా ఈ పేద రైతుల పక్షాన ఈ పేద యొక్క గొర్రెల కాపరుల పక్షాన నిలబడడం మరి ఖచ్చితంగా వాళ్ళకు కాంపన్సేషన్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాల మీద పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి యొక్క వీళ్ళందరికీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్ని గౌరవ కలెక్టర్ గారు మరి తక్షణమే వారు స్పందించి మరి యొక్క గౌరవ ప్రభుత్వం ద్వారా అందిస్తానన్నటువంటి హామీని నెరవేర్చాలని వివేక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము పెనుమాడు మండలం సంబంధించినటువంటి గొర్రెల కాపరులు సుమారు 6 మాత్రం 300లకు పైగా గొర్రెలు ముంచేదన్నమాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదని ఇలా టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టి జయనే మాత్రం జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. అయితే కలెక్టర్ గారు లేకపోవడం వల్ల జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఖచ్చితంగా గొర్రెల కాపరులకు న్యాయం అయ్యే వరకు కూడా మేము టీఆర్పీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. అంతేకాదు గొర్రెల కాపరులకు మాత్రం సరైన న్యాయం కావాలని కూడా ఆయన వేడుకుంటున్నాడు.